पूरा लोकल। అరే బాబు ఎండాకాలం పాడగాను. అరే బంగారం దూపు అయితే వాటర్ తాగాలి. వాటర్ బాటిల్ కొందామా? అరే బాటిల్ కొనుడు ఏందిరా, చల్ల కుండలు నీళ్ళు అయితే మంచిగా ఉండే. ఇక అంటే వద్దులే కానీ పట్నంలో ఏడ కుండలు దొరుకుతారా పొరడా? పట్నంలో ఏడ కుండలు దొరుకుడా? మరి ఏడ దొరుకుతాయి చెప్పు. ఊరి పట్నంలో కుండలు తయారు చేసే వాళ్ళు ఉన్నారా వారి? అవునా, పల్లెలు ఉంటారు కదా. పల్లెలో ఏందిరా, పల్లె ఏంది పట్నం ఏంది, ఎక్కడైనా ఉన్నారు ఉత్తి వృత్తే. అరే కుండల నీళ్ళు కమ్మగా ఉంటారా నీళ్ళు? అవు చల్లగా ఉంటారా వారి? అవి ఇప్పుడు ఏడున్నాయి ఇంకా ఉన్నాయిరా, కాకపోతే వాళ్ళ కష్టాలు చూడాలి, గోసాలు చూడాలరా వారి. అసలు చెప్పుకుంటే తీరు. అవురా, మంచి ఆలోచన చేసినవరా బాబు. ముందుగా మన ఆకలి కోసేమో గానీ ఫస్ట్ వాళ్ళది గోస తెలుసుకుందాం. వాళ్ళ గోస తెలుసుకుందాం, బయటకి చెప్దాం వాళ్ళకి. బుక్క నీళ్ళు తాగుద్దాం. సరేనా? ఇగో బా ఇటు ఉన్నాయిరా వారి. చూడు ఎన్ని కొండలేరు వాళ్ళు చేసినాయి, అస్సలు ఏమన్నా ఉన్నాయి. అరే ముందల కళ్ళు తాగితే మనం అంతా చల్లగా ఉంటారు ఎండాకాలం. ఆవురా బంగారం, కుండలు చూడరా, ఆవు చిన్న చిన్నగా ఉన్నాయిరా కుండలు. అరే బాబు బండ ఎంత ముద్దుకుందిరా వారి. ఇది మంచిగా ఉన్నారా లోపల, ఎవరే మంచిగా ఉన్నారు. అసలు కుండలో వాటర్ తాగినా కానీ నీళ్ళు తాగి మంచిగా ఉండరే. అవురా బంగారం, చూసినారా ఎంత ముద్దుగా ఉన్నాయి ఒకటి. చల్లగుండి ఈ మంది ఏంద్రా మరి ప్లాస్టిక్ అమ్మడబడ్డారు. ఇంకా బంగారం అంటే వస్తుంది కుండలు ఉంచుకొని. అవురా వారిని అది చూడు ఎంత ముద్దుగా చేస్తాండ తాత. తాత నమస్తే. ఏం పేరు తాత? ఏ తాత కాదు నువ్వు అన్న. ఆ మాట అంటావా లేదా అని అడిగిన. అరే మంచిగున్నవే చూసినా వారి అన్న తిరుగుతాడే. నేను ఉత్తానే అన్న, నేను మజాక్ అన్న. అన్న పోయి నువ్వు పని చేయి, నువ్వు పని చేయి. ఇప్పుడే ఒకటి తీసి నెమ్మటి ఇంకోటి పెట్టిండ్రు వారి. ఉంటాడు మరి పని అయితేనే ఉంటాడు. చూడ ఎంత ముద్దుగా చేస్తాడు చూడన్న. అన్న ఏం పేరే? శ్రీనివాస్. పెళ్ళి అయిందా అన్న? ఇంకా పెళ్ళి అయిందా? పెళ్ళి అరే పెళ్లి కాకుండా ఉంటుందిరా వారి, నువ్వు ముచ్చట కాకపోతే. వయసు లెక్క కనబడేసరికి అడిగిన మాట. అవు తాత అంటే గర్వమైంది కదా ఒక్కసారి. అన్న తిన్నావానే మరి పొద్దుగా ఏమన్నా బొక్కడు అంబాలా? అరే మొత్తం పద్ధతులు అంటే మన మొత్తం ఊళ్ళో లెక్కనే ఉన్నాయిగా అన్న. ఎన్ని లెక్క ఎన్ని చేస్తా ఈ కుండలు చేసుడు? 35 ఏళ్ళు అన్న. అరే వా, మరి ఎట్లా తాగుతుంది అన్న? ఒకప్పుడు ఎట్లా కుండలు చేసుడు, మరి ఇప్పుడు ఎట్లున్నది? ఏం కథ అసలు? ఒకప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఏం బాగాలేదు. ఇప్పుడు ఏం బాగాలేదు అన్న. గుజరాత్ కుండలు అవురా వారి, ప్లాస్టిక్ కుండలు వచ్చిన కాలం నుంచి గిరాకీ తగ్గిపోయారు అన్నోళ్ళకి కూడా. గుజరాత్ కుండలు వస్తున్నాయి. అయిపోయినాయి అవనా? మరి ఈ కుండకి మట్టి ఎడికెళ్ళి పట్టుకొస్తారు, ఏం కథ? దాని గురించి ఏమైనా చెప్పరాదు? ఇవాళ రేపు మా పొరాలకి తెలియదు కానీ మరి చేస్తామనేది ఏముండదు. అచ్చా అచ్చా, ఇప్పుడు లారీలో చెప్పగానే చేస్తారు. ఏం మట్టి అంటారు దీన్ని? ఎర్రమన్నా ఏందన్నట్టు? ఇది చెరువుల మట్టి. చెరువుల మట్టి. ఆహా అచ్చా అచ్చా, చెరువులో అంతా ఆయన ఎండిపోతాయి. అచ్చా అచ్చా. ఇప్పుడు మీరు ఊర్ల పండు పోయి తెచ్చుకోరా అన్న? నేను లారీలో చెప్తే వాళ్ళే తెచ్చేస్తారు. వాళ్ళకి మా మట్టి గురించి తెలుస్తుంది.
వాళ్ళే తెచ్చుకుంటారు. ఎన్ని నెలల సంది చేస్తున్నావన్నా పని? ఓడి 35 ఏళ్ళు రా వారి. ఏంటంటే చిన్న ముచ్చట కాదు, చాలా కష్టం ఉన్నది అన్న. ఇప్పుడు మనకి మట్టి తెచ్చినాక ఎన్ని రోజులు ఎండ పెడతారు, ఎట్లా చేస్తారే? 2 రోజులు ఎండ పెడతాము. మట్టి గుంటలు బాగా ఇద్దరు దిగి బాగా కలిపి జల్లెంలో వస్తారు. తొక్కుతారు కానీ మొత్తం చేతితో తొక్కుతారు, చేతితో కాలుతో తొక్కుతారు, చేతితో కలుపుతారు. మంచిగా ఉంటుంది అది. బాగా ఎండులా తయారైనాక జల్లెడలో బట్టి పక్క దానిలో వస్తారు. అదే ఈ జల్లెడైనా పడతారు, మట్టి మంచిగానే ఉంటుంది కదా. అన్ని రాళ్ళు ఉంటాయి చూసినావురా. అంటే తినేటప్పుడు కానీ నీళ్ళు తాగేటప్పుడు కానీ మళ్ళీ రాళ్ళు కలవకుండా నీట్గా, అంటే ఎంత పానం మంచిగా ఉండే నీకే కానీ ఇదంతా చూసినా ఎంత ఆలోచన ఉన్నది వాళ్ళు చేసేదాంట్లో. ఇంత సాపు రావాలని రాళ్ళని తీసేస్తారు. అవునా, ఈ మన్ను మొత్తం నల్లగా ఉంది కదా, మళ్ళీ ఎర్రగడ్డ తయారైద్దన్నా రంగు ఏమన్నా వేస్తారు ఇటుకి మళ్ళీ? బట్టిలో కాలుస్తుంది. ఓ బట్టి చూసినారా వారి. పెద్ద శానప్రా కుండ చూడు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముందే చేసి పెట్టుకున్న కుండకి ఇప్పుడు మంచిగా జర దాన్ని ఒక నీళ్ళ కుండలు 2 సార్లు చేయాల్సి వస్తుంది. నీళ్ళ కుండలు 2 సార్లు చేస్తారు. మంచిగా ఉన్నాయి. అరే ఇప్పుడు పండుగ వస్తుంది కదా, పండుగ కోసమే కదా. అవునా, మరి ఇప్పుడు ఒకప్పుడు పండుగలు అనేది మొత్తం ఇంకా మీదే నడిచేది అంతా. కానీ ఇప్పుడు పండుగలకు కూడా ఈ ప్లాస్టిక్లు వెండి గిన్నెలు అవి వాడతాలే, ఏందంటావు మరి దీని మీద మీ ఆలోచన? పైసా పబ్లిక్ దగ్గర ఎక్కువ అవుతుంది కానీ కుండ కొనాలని ఆలోచన వస్తుంది. పైసా పబ్లిక్ దగ్గర ఎక్కువ అవుతుంది కానీ కుండ కొనాలని ఆలోచన వస్తుంది. ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతారు బాగా, కుండ నీళ్ళు ఎవరన్నా ఇంట్లో రోగాలు ఉంటే కుండ కొట్టుకుతారు. ఊళ్ళో మన అవ్వ ఇన్నేళ్ల సంది కూడా కుండ తప్ప ఫ్రిడ్జ్ నీళ్ళు ముట్టుకుందలే. మా అవ్వ అన్న, మా అవ్వ పేరు సోమావ. అసలు కుండ నీళ్ళే అన్న. మరి బెల్లన్నం కూడా కుండలో మొత్తం అన్నం కూరలు అన్నాలను వండుతుంది. పెంకలు పెట్టి పెంకల మీద మన ఏంది సర్వపిండి ఇవి మన రోడ్ అన్న. అవు మరి ఇప్పుడు ఇది ఒక కుండ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న? తెలిసి అడుగుతావా తెలియక మాకు తెలియదు. చేస్తూనే ఉన్నా ఎన్ని రోజులు తయారైందా అంటే మొత్తం మనకు పూర్తిగా కుండ బయటకు వచ్చేసరికి అట్లా నేను అనేది మన్ను దగ్గర నుంచి మనం మన్ను తయారు చేసే కాడి నుంచి అది వారం రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. ఓరే వారి అన్న, ఈ వారం రోజుల పని ఉన్నది ఒక్క కుండేనుక. కానీ బయట బయట వాళ్ళకి తెలుసా అన్న ఇంత ముచ్చట? మరి పాత వాళ్ళకి అందరికి తెలుసు, తెలియనట్టు చేస్తారు. మాట్లాడు దూపు అయితే చాలు, పోయి ఫ్రిడ్జ్లలో బాటిల్ కొనుక్కున్నాడు అవి చేసుడు తప్ప పోరగాళ్ళు పానం ఖరాబ్ చేసుకున్నాడు తప్ప ఇంకేమైనా ఉన్నదా అనే వీళ్ళు చేసే పని పబ్లిక్ బయట. కాసంత మజ్జిగ అందుట్లో పోసుకుంటే చాలరా వారి. అమ్మ చల్లగా మొన్న తాగినట్లున్నారా వారి, చల్లగోలే చల్లగోలే. ఫ్రిడ్జ్ పనికి రాదు దాని కింద. పొద్దున ఎప్పుడు చాలు చేస్తారా పని? 6 గంటలకు. దీనికి టైం కూడా లేదు అయితే పొద్దుగానే అయిపోతుంది. చూసినవారా వారి, ఆడపిల్ల ఇంటి ముందు ముగ్గైతే ఎంత అందంగా ఉండదు అంత నీటుగా చేస్తాను రా అన్న. ఆడపిల్ల ఇంటి ముందు ముగ్గైతే ఎంత అందంగా ఉండదు అంత నీటుగా చేస్తాను రా అన్న. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అంటే మన గురించి గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటారా? చూసినవారా అన్న, గవర్నమెంట్ అనగా ముఖం అంతా చిన్న పోయింది. గవర్నమెంట్ పాడు కానీ ఏం గవర్నమెంట్ ఏమన్నా న్యాయం చేస్తున్నారా? అవును, మళ్ళా ఈ బోనాలు వస్తానే కదా మన రోడ్ల మీద పెట్టుకుని అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుందా ప్రభుత్వం? చూసినారా ట్రాఫిక్ తో పరేశాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ అయితే మస్తు పెట్టుకుని ఇస్తారా వారి. కాదు ఇట్లాంటి కష్టపడి చేతి పని చేసుకునే వాళ్ళు మట్టికి ఒక్కళ్ళు కూడా పట్టించుకుందిలే. పథకాలు అంటారు, పథకాలన్నీ ఉన్నోడికి ఇస్తారా, ఉన్నోడికి ఇస్తారు. వాళ్ళు లేనోడి జోలికి వచ్చింది లేదురా నాయకుడు.
ఆ ఓట్లు అప్పుడు మటుకు వస్తా అయ్యా నీ కాలు మొక్తా అమ్మ నీ కాలు మొక్తా ఇంట్లోకి వచ్చి నీ పిల్లని ముడ్డి కడుగుతా అంటాడు కానీ పట్టించుకుంది మన మామూలు ముడి అడిగింది ఎలక్షన్లోకి వచ్చి మరి వాళ్ళ తీరు ఖర్చు ఉంటుంది కానీ ఏం చేస్తాం అవసరం ఉన్నప్పుడే మనోడు అంటాడు అవసరం తీరాక ఊడరా నువ్వు అంటాడు గంతే ఉంటది కూడా రాణిస్తలేదు బడిలోకి వెళ్ళి పోగు కూడా రాయించలేరు గంట లోపు అయిపోయినా అవి ఆదాయం ఎట్లా ఉంటది దీని మీద కొంచెం చెప్పినా కదా కలకత్తానికి మాల్ దిగి మా మాలకు బాగా దెబ్బ పడ్డది బాగా అట్లా వస్తే మన గిరాకులేని పోవురా పోతాయి మరి మామూలు ముచ్చట్నా ఇల్లు కాస్తున్నాను పోటీ వెళ్తాను అంటావు ఎంతమంది అన్న పిల్లలు ఇద్దరు పిల్లలు చిన్న పొలాలు మరి ఎవరిదాకా అన్న అంటేనేమో అబ్బో బయట పడతలేవు తాత అంటేనేమో తిట్టు గర్రమైండు చిన్న వయసు మేము కూడా మీ కొడుకు రాసి ఉంటాను చిన్న పిల్లలు మేము కూడా అంతేనా నీలాగంటే కర్రీ కొంటాడా కృష్ణుడు నలుపు కాదురా మరి సినిమాలో బులుక్ కలర్ చూపిస్తారులే కానీ ఏం తెలియదు మంచి చేయడం లేదు మాట్లాడుతుంది అది చేసుకుంటా ఇటు మీరు బతుకు తెరువు చేసుకుంటా నడిపిస్తాను అన్న మొత్తానికి వాళ్ళు చూసుకుంటారు ఇది మీరు చూసుకుంటారు అన్న ఒకప్పుడు కుండాలు అనగానే మామూలుగా ఇట్లా జర గుండ్రటాస్ వంటి వచ్చేటి అన్న ఇప్పుడు ఈ కుండాలలో కూడా డిజైన్లు అవుతాయి మరి దీనిపైన ఏమంటారు డిజైన్ కలకత్తా నుంచి వచ్చి ఈ మట్టితో ఎక్కువ డిజైన్లు అయితే లేవు ఏదో రెండు మూడు డిజైన్లు అంతే అది ఎక్కువ దాని మీద ఎక్కువ కలకత్తా డిజైన్లు బాగుంటాయి కానీ మంచిగా మంచిది కాదు మంచిది కాదు సోకులు చూసి మురుసులే గానీ వస్తువులో క్వాలిటీ చూడరు అవురా వారి అన్న ఈ కుండలంతా చేసినాక దీన్ని ఎట్లా అమ్ముతారా అన్న అసలు మీరు వేస్తాం షాపులు రోడ్ మీద ఆడ పెట్టి అమ్ముతారా ఇప్పుడు మీరు చేసకుండా ఎంత పడుతుంది అన్న బయట ఇక అందానా మామూలుగా 100 రూపాయల కోట మరి 100 రూపాయలు అంటే జర మంచిది 10 రోజులకు వస్తారు వారి ఒక్క కుండ బయటకు వచ్చేదానికి 10 రోజులు పడుతుంది అంట చూడు ఎంత కష్టం ఉండాలి చెప్పు అన్న ఇప్పుడు ఈ మిషన్లు వచ్చినాయి అని ఒకప్పుడు చక్రమేనా చక్రాలు తీసేసిలా మరి కష్టం బాగా ఎక్కువ అయిపోతాను జర నిమ్మలం మిషన్ కూడా లేదు అవి కాళ్ళతో దొక్కి మంచిగా మెత్తగా అయ్యేదాకా చూసి జర అటు ఇటు టెక్నాలజీ కూడా ఆసర అవుతుంది అంటూ కొద్దిగా ఆసర అవుతుంది మన అవ్వ ఎట్లరా ఇప్పుడు గిన్నెలల్లో వండుకోదు ప్లాస్టిక్ వాటి జోలికే పోదు ఏంటంటే ఇక తీసుకొచ్చింది మట్టి కుండ పెట్టిద్ది ఏమో అందుట్లో వండుతాను ఏంటంటే నీకేం తెలుసురా దీని విలువ అంటారు అన్న ఒక రోజులో ఎన్ని కుండలు చేస్తాం మొత్తం నీ అన్నాను నాతో మాట్లాడుకుంటేనే పని చేసావు ఇదేందా పౌడర్ ఏమో ఇస్తాను ఇది మట్టి అది మట్టి దీనికి అంటుకుంటుంది ఏమంటే కుండ దిగానికి మంచిగా ఉన్నదన్న మీరు డిజైన్ చేసారు ఇదంతా కథ మంచిగా ఉన్నది అదో ఆ కాకని అడుగుదాం ఒకసారి అది ఆ కాకని అడుగుదాం అవి ముందరికెళ్ళి చూపెడతాను కదా ఆవుకి అన్నది ముచ్చట మంచిగా ఉండదు కాకపోతే బంద్ పెడతాను కాకపోతే చాలు చేస్తాను దీనికి చిచ్చుబాటు ఏం లేదా కాలే చిచ్చు అక్కడ అయిపోతుందా దేని దానికి ఉన్నది అయితే ఒక మిషన్ మీద 2 నడుస్తున్నాయి వారి అన్న మరి జర ఒక మాట ఏమనుకోకే ఇప్పుడు ప్రభుత్వం గిట్ట మరి మీకు మంచి చెడు చేస్తలేదు ఆదుకుంటలేదు ఇప్పుడు మన కష్టం మనం ఎంతైనా పడతాం కానీ ప్రభుత్వం ఎంతో కొంత జర ఆదుకోవాలి కానీ మరి దాని మీద ఏమంటారు బ్యాంకు పాడుకోల దగ్గర పోగానే వాళ్ళు ఏదో ఒక మాట చెప్పి పంపించేస్తారు అవురా వారి నువ్వు ప్రభుత్వం ఎవరు చెప్పారు మీకు
అన్నీ ఏం లేవని పంపిస్తారు. అంటే ఇప్పుడు పేరుకు మాత్రం సర్కారు మీకు అది ఇస్తాను ఇది ఇస్తాం అని చెప్తారు, కానీ మీరు తీరా అడిగి పోతే పనులు అయితే లేవంటావు. నేను కూడా యాస్టకు వచ్చి తిరిగి అవు తిరిగి ఇంక ఎన్నాళ్ళని తిరుగుతారా వారి చేస్తాను ఎక్కడనే చేస్తా ఉంటే చిరాకు రాదు ఎవరికైనా. మొత్తానికి అయితే సర్కారు న్యాయం చేస్తలేవు అంటారు. ఇప్పటిదాకా మాకు రేషన్ కార్డు ఇవ్వనికే వస్తున్నారు. రేషన్ కార్డు రేషన్ కార్డు ఇవ్వనికే వస్తున్నారు. కానీ ఏమాట కామాట అన్న, ఒకప్పుడు కుమ్మరాళ్ళకు అంటే ఇట్లా అంటారమని కాదు కానీ మంచిగా ఉండేనే. ఒకప్పుడు బతుకుతారు కానీ గౌరవం కానీ మంచిగా ఉండే. పెళ్ళి అయితే కుమ్మరాలు ఇంటికే కానీ వచ్చేది ముందు కుండాలు పట్టుకోవాలంటే ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పటికి కూడా కానీ చాలా తక్కువ. ఎవరో ఇక తెలిసిన వాళ్ళు అయితేనేమో పద్ధతి ప్రకారం పోతాలు అన్ని డీజీ టిక్కులు అయ్యి అన్ని పెట్టుకొని అన్ని మర్చిపోతారు రా వారి పోను పెడతారు. ఇక కొట్టుకోవాలన్నా కుండే కావాలి, పెళ్లి చేసుకుంటే కుండే కావాలి, మంచి చెడు అన్నిటికి వస్తారు. మధ్యలో ప్లాస్టిక్ కుండాలు కూడా వచ్చినాయి పెళ్లిళ్ళ డిజైన్ వేసుకుంటే పెడతారు, రంగులు పెట్టుకొని. గవే నానే చాలా కష్టమే ఉన్నది. అయితే కాదే మరి సర్కార్కి ఏమన్నా చెప్పదలుచుకున్నావా? ఏమన్నా ఆలోచన అంటే ఇప్పుడు మనసంటే చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ బతుకుతారు కోసం మన బతుకుతారు. అవును వారి నువ్వు సర్కార్ అనగానే నాకు గుర్తొచ్చింది, మోడీ పెద్ద ఆయన ఉండ కదా మోడీ గారు. ఆ మోడీ సారు ఏదో పెట్టిండ్రా పథకం, ఏదో వియోజన కర్మ ఏదో అన్న అయ్యాను అందుతోనే అన్న మనకి లింక్ పెట్టిండు. అసలు కొసరేం వస్తుంది అంట మనకంటే కదా. రేషన్ కార్డు అయినప్పుడు ఇంకా అయ్యన్ని అడిగేలు వస్తారా వారి. మన సర్కార్ నుంచి ఎవరు రాలి ఇంకా మళ్ళీ కేంద్రంకి వెళ్ళి ఏమవుతుంది అని అనుకుంటాను మనసులో. మన ఆలోచన కట్టుంటుంది. మరి ఏం చేస్తాం ఇక చూడరా వారి అంత ముద్దుగా చేస్తాను. మాట్లాడుకుంటానే 10 కుండలు చేసిండు అంటే లేదా ఆ డిజైన్ చూడు ఎంత బందోబస్తు చేస్తాను. ఏదేమైనా కానీ మనోళ్ళకు కూడా మంచి పథకాలు పెట్టి అది అమ్ముకునే దానికి ఒక చోటు అనేది కల్పించాలి వారి. అట్లయితే ముద్దుగా అవురా వారి. బట్టి కాలుస్తే పొగ ఉంటాయి ఏమనొద్దు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో మనం కొట్లాడేది ఉన్నది. మనం ఇప్పుడు బట్టి కాలువని మట్టి పొగ పెట్టడే పని చేసుకున్నప్పుడు పొగ వస్తూనే ఉంటది. ఇప్పుడు పెద్ద పెద్ద హోటళ్ళు పెట్టారు, అవి పొగ వస్తున్న వాటి వాళ్ళని ఏమన్నారు సర్కారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో పైసలు ఇస్తారు, అంతా ఎంతో పైసలు ఇస్తారు. మన సొంటోడు ఏమి ఇస్తారు వాళ్ళకి అంటే పైసలు ఎలా పని చేసుకునే దానికి కూడా. అవునా ఇప్పుడు ఈ కుండల అంటే ఇప్పుడు ఇదేమన్నా సైన్స్ ఉంటుందంటావా? అంటే నేర్చుకునేట్లా ఇప్పుడు మాసడి పొరాలు నేర్చుకొని వస్తుందా ఏమన్నా? నేర్చుకుంటే అందరికి వస్తుంది అంతేనా? ఇదేం పెద్ద పని కాదంటావు. పని కాదేంద్రా వారి అంటే నేర్చుకున్నాడు రా ఈ పెద్ద పని. 10 ఏళ్ళ దాకా నేర్చుకున్నాను. 10 ఏళ్ళ బట్టేనా నేర్చుకునే చాలా పెద్ద కథనే ఉన్నది. మరి నేను ఏదో అనుకున్నా కానీ చాలా పెద్ద కథనే ఉంది. కలెక్టర్ వరకు కూడా రాదురా వారి. అవు మరి చిన్న విషయం ఇది చేస్తుండే ఇంకా ఇప్పుడన్నా జర నేర్పించేది ఏముండదు అన్న చూసి పని వచ్చిన అటు చూసి ఇట్లా చేసుకోవాలి. మరి ఏం చెప్పినా మరోసారి చెప్పు. పని వచ్చిన అటు చూసి ఇటు చేయాలి ఇక్కడ చేసుకోవాలి. అరే వాని అంతేగాని చేయబట్టి నువ్వు అట్లా చెయ్యి ఇట్లా చేయాలి చూపెట్టడం ఏం లేదంటావు. మంచిగా ఉన్నదే అరే మంచిగా నూనె గీస్తానా మంచిగా సాపు వచ్చేటట్టు కుండా అలా గరుకులు లేకుండా నిమ్మనంగా వస్తా అనుకున్నాక రాళ్ళు అందుకే తీసేస్తారు కానీ నిమ్మనం మంచిగా కన్నా కూడా మధ్యలో రాళ్ళతో చిన్న ఒకటి తీసి ఉంటుంది ఆయన కూడా. అవునా మన దగ్గర ఎటువంటి తయారు చేస్తారే అంటే ఓన్లీ మంచినీళ్ళు తాగేదానికేనా లేదా ఇంకా ఎట్లా? ప్రతి పండుగకు ఏం అవసరం ఉంటే అవి చేస్తాం. అంటే ఇప్పుడు బోనాల పండుగకు కుండలు మళ్ళీ ముంతలు మళ్ళీ ఇంకా దీపాంతాలు కూడా దీపాంతాలు చేస్తాము. మట్టి వినాయకులు చేస్తాము. మట్టి వినాయకులు చేస్తారా మీరు? మంచిగా ఉన్నది. మరి ఏమన్నా కొలువు అప్పుడు జర మంచిగా పోతాయని మంచిగా అమ్ముడు పోతాయి మంచిగా పండుగకు పోతాయా? కాదే మరి ఈ మధ్యలో మేము ఒకటి తెలుసుకున్నాము. సరే కష్టమో నష్టమో మనం ఉన్నదంటే చేసుకొని బయట పెట్టుకుంటాను. ఇంక రోడ్ల మీద పెట్టగానే కూడా పోలీసు సార్లు వాళ్ళు వీళ్ళు వచ్చి మళ్ళీ ఏదో అంటారు. ఏంది అసలు రోడ్డు మీద ఎందుకు పెట్టారు? మనం రోడ్డు బంద్కే పెట్టుకున్నాం. మరి మన బతుకుతారు అదే కదా మనకు 4 రూపాయలు రావాలంటే ఏం చేస్తాం?
వాళ్ళకి తెలియకనే గట్లా చేస్తారు మనల్ని ఇంతగానో ఇబ్బంది ఎక్కడెక్కడికి వెళ్ళి నుంచో వచ్చిన వాళ్ళందరికీ పర్మిషన్లు ఇస్తారు కానీ మన దగ్గర చేతి పని చేసుకున్న వాళ్ళకి ఇరారు వారి ఇదే మంచిగా ఉండేది అవన్న దాన్ని ఏమంటారే సుట్ట ఈ పేరు ఎరికేనా వారి అసలు తెలియదు ఈ సుట్ట మళ్ళీ దీన్ని ఏమంటారు వెనక పొంటి దాన్ని మట్టి తీశాడు మట్టి వేసింది అంతే ఇప్పుడు మట్టి అంతా ఒక దిక్కేసుకొని ఆరబెడతారు చూడు దాన్ని ఏమంటారు మట్టి బొందలు ఇప్పటికి ఎర్ర కలర్ అయితే మట్టి బట్టి అదే కదా బట్టిదే కదా ఇదంతా బట్టి ఇలా కాలుతారు కానీ కుండలను అరే వా అవ చాలా పెద్ద కథనే ఉన్నది ఒక కుండ చేయాలంటే ఏమో అనుకున్నాం కానీ చాలా కథనే ఉన్నది మంచిగా ఉన్నాయి మీ పని మీద ఏముంటే ఏదైనా వస్తుంది అన్న మీకు ఇంకేమన్నా కావాలని ఏమన్నా ఉన్నదా అన్న ఆలోచన ఏమన్నా జర మనసు ఉంటుంది బతుకుతారు కోసం ఈ కుండలు చేసేటోళ్ళకు ప్రభుత్వం నుంచి ఏమన్నా మట్టి దొరుకుతలేదు కుంటలకి వెళ్ళి మట్టి తీయనిస్తలేదు రైట్ అది ఒకటి మట్టి అందుబాటులో ఉంటే బాగా ఇప్పుడు కుమ్మరోడు మట్టి కాలిస్తే పొగ వస్తే ఇబ్బంది పెడుతుంది అదొకటి ఇబ్బంది పెట్టదు పని చేసేటోడు కష్టపడేటోడు ఎప్పుడు ఎవరిని బెదిరియాడు చేసాడు అడుగుతారు మాకు ఇది కావాలి మాకు ఇది లేదు మీరు ఏం చేయకపోతే మాకు చేసే పని చేయలేరు గంతే గంతే అంటారు పెద్ద వాళ్ళకైతే ఇస్తారా వారి ప్రభుత్వాలు చిన్న జీవితాలంటే ఎప్పుడు చిన్న చెప్పారా అన్న మొత్తానికైతే బతుకుతారు జర నిమ్మలమేనా అంటావన్నా నిమ్మలమేనా ఏమి లేకపోయినా ఉన్న దాంట్లో నిమ్మలా బతుకుతాను అన్న ఇప్పుడు ఎండాకాలం పూట ఎట్లుంటుంది అంట కుండల గిరాకీ మరి అంటే ఇప్పుడు ఒకప్పుడు 100% నడుస్తుండే బరాబరి ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే 60% కాడికి వచ్చింది రేపు ఇక పార్టీ 20 అయితే ఏదైతే ఉన్నాయి రోజులు గట్లా మారిపోయినాయి ఏం చేస్తాం మరి అవురా వారి నిజం ప్లాస్టిక్ వినాయకులు అని అయ్యని ఇయ్యని ఏదో కలర్ వినాయకుల మొత్తం మనం మన్నుతో చేసే వాటికి విలువ లేకుండా పోతుంది అలా రోజు రోజుకి సత్యాన్ని ఒక చూడు కానీ ఏం చేస్తాను మొత్తం తీసేసిండు దాని మీద నున్నగా చేసిండు ప్లేట్ అవన్న మొత్తం కుండంతా చేసినాక జర మంచిగా అవుతుంది కదా మళ్ళీ ఆడేది ఎందుకు పడితే ఇట్లా చేసుకుంటావు నిమ్మలంగా ఎక్కడదక్కడ కప్పేసేయాలంటావు లీకేజ్ కాకుండా మంచిగా ఉన్నది ఇది కూడా ఇట్లా జర అంటే అది అయిపోగానే చేస్తారా ఏమంటే జర కొద్దిగా టైం గ్యాపిస్తారా దానికి ఏమన్నా కొద్దిగా ఆరినాక కొంచెం ఎండగా పెట్టినాక చేస్తారా వారి మంచిగా అన్న గట్టిగా కొడతాను కానీ లోపల ఏం బలిగినట్టు అనిపిస్తలే ఏందన్నా బలిగదా అంటే దాని మూమెంట్ తెలుస్తుంది ఇక మీకు ఏందనేది అరే మంచిగానే ఉన్నది అరే మంచిగా కూర్చొని అంటే దాని ఒక్కొక్క బందుకు మంచిగా కింద మెత్తేసి అది బొంతగానే బొంతేసి మళ్ళీ కదలకుండా జర అటు అంటే అన్ని కుండలకు అట్లా చేయాలన్నా మళ్ళీ హోల్స్ ఉన్న దానికి రంధ్రాలు ఉన్న కాడ జర చిన్నగా అటు ఇటు ఆన్ చేసి ఆన్ చేస్తాం మళ్ళీ ఒక లెవెల్ ఏమట్టి పోతుంది అరే వా మంచిగా ఉన్నాయి గవర్నమెంట్ ఇది కట్టెనా రాడా అన్న గిరి చేతుల పట్టుకున్నావు కట్టెనా అదే చూస్తే రాడు లెక్కున్నది పటపట ఇది రాయి రావాలి రాయి అన్న రాయి ఊకే కొండను రాయితో కొడితే పగులుతుండే లోపల దాని మందం పెట్టి అరే మంచిగా బందుకే కొడతాను మంచిగా అంటే ఒక ఉపాయ లెక్కనే లెక్క కొడతాను లైన్ ఇమ్మటి అట్లా మంచిగా ఉన్నది చూసిన కుండ చేసిన అంటే చిన్న ముచ్చట కాదు చాలా పెద్ద కథ అవునా గవర్నమెంట్ నుంచి ఏమన్నా కావాలని కోరుకుంటున్నారా అన్న మనకి అదే ఇస్తలేదు కదా మరి కోరుకున్నంత మాత్రం ఇస్తున్నారు అసలు చెప్తారు మేము అది ఇస్తాను ఇది ఇస్తాను అంటారు కానీ ఏమి ఇయ్యరు అంటే కదా అవి రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని చెప్తారు కదా ఇవ్వలేదా ఇక అదొకటి లేకపోతే ఇంకా అడగనీకి ఏముంటుందా గవర్నమెంట్ ఏమైనా ఉత్తాలు అనుకుంటా చాలా తెలివిలేదు అవురా వారి మనుషులు అన్నప్పుడు రేషన్ కార్డులో ఏమైనా అప్లై చేసుకుంటారు కదా అవి ఎందుకు ఇవ్వరు వీళ్ళకి వాళ్ళ తీరు చాలా ఉంటారు అంటే మన ఇక్కడ మటుకే ఇవ్వరన్నా లేదు అంటే అందరికి ఇవ్వకుండా ఉన్నారు అట్లా మీకైతే ఇవ్వలేదా లోకం ముచ్చట మొదలే కానీ మా ఇంట్లో ముచ్చట అయితే మాకు లేదు అంటాడు అన్న అంతే అన్న అది అట్లుంటే లైన్ ఏమటి నా రోజుకి ఎన్ని కుండలు చేస్తారా 40 చేస్తారా అన్న ఎట్లున్నది కుండలు అది మంచిగా ఉన్నది ఏమన్నా మరి ఇవ్వాలి రేపు
మామూలుగా ఉన్నదా జర అటు ఇటు ఏదో పూట అయితే వెళ్తాను అంటూ అంతేనా వర్షాకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారన్నా వారు ఆ టైంలో కుండలు ఏం చేస్తారని అవు దిక్కుమాల పాసిన ఇక ఏది చేసినా ఎండాకాలం మట్టుకు చేసుకున్నాడు అంటే కరెక్ట్ లైన్ ఎంబడి పోతాను అది చూడరా వారి ఎంత చక్కగా ముగ్గేసినట్టు మంచిగా అయ్యో అన్న నేను సాయం చేస్తాను అరే వా అయ్యో మట్టి కూడా అంటలేరా ఉన్న బ్రహ్మాండంగా ఇది మంచిగా ఉన్నది లోపల సాపు కూడా చేస్తాను చిన్నగా మంచిగా చేసాడు అన్ని ఇక సాయంత్రం దాకా చేస్తూనే ఉంటారా 4 గంటల వరకు చేసి నిమ్మలంగా ఇంత తిని జర అంటే చల్లబడతారు వచ్చి ఎన్నెల సంది చేస్తున్నావు అన్నా నువ్వు మీరు అన్న 35 ఏళ్ళు నువ్వు చేస్తే ఇంకో 2 ఏళ్ళు నువ్వు చెయ్యవు కదా మనకేడ వస్తుందిరా వారి నేర్చుకుంటూ వస్తుంది అన్న అదే ఏమన్నా ఎవరైనా చేయొచ్చా అన్న ఎవరైనా చేస్తా అన్న ఈ కుండలు చేస్తున్నారు మీరు వంశపరంగానే చేస్తారా అన్న చేస్తున్నారా కానీ ఒకప్పటికి ఇప్పటికి జర గిట్టుబాటు లేదంట అంతేగానా ఎట్టుంటదిరా వారి అన్ని ప్లాస్టిక్ మయం అయిపోయినాయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి చూస్తానే అంట మన వాళ్ళకి ఆమ్దాని ఎట్టుంటదిరా మన కష్టమే తిప్పలేగా ఈ లెక్కన చూసుకుంటే తిప్పలే పబ్లిక్ ఎవరో బంగారం ఇది చూసినవారా వారి ఎవరు బంగారం ఇది చూసినావా చూడు ఆయనతో ముద్దుకోలేగా చిన్నప్పుడు గురుగులు పైసలు వేసుకునే దానికి అవ్వ మా అవ్వ అయితే ఆడ దాచిపెట్టిన వాటిలో అన్నిట్లో పైసలు దొబ్బపోయారా నేను చిన్నప్పుడు అరే చూసినావారా బాబు వీటిని ఏమంటారు ఇదికేనారా నీకు మూతలు రా వారి బోగులు మూతలు కాదురా వారి బోనం మీద పెడతారు దీపాంతరం మూతలు ఇవి చూడరా వారి ఎంత ముద్దుకొని చిన్న 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 వీటిని ఏమంటారా వీటిని చిన్న కుండలు అంటారు చిన్న కుండలే అంటారు మన వల్ల చిన్న కుండలు ఇప్పుడున్న పొరగలకు అసలే తెలియదురా వారి చిన్న కుండలే అంటారు వీటిని అగో చూడరా అక్కడ ఎట్లా ఉన్నాయో నీళ్లు తాగేటి అన్ని ఇప్పుడు సినిమాలలో సైడ్ కు పెడతారు చూసినా వారి అవి కూడా మట్టి కుండలతో చెప్తే మంచిగా వారి గిరాకీ వచ్చేది కదా చూడు ఎంత ముద్దు చేస్తారు ఇక అన్నంలో ఆదుకొని ప్రభుత్వం కూడా ఏమో సాయం చేస్తే మంచిది రా వారి కదా అనంగానే అవుతుంది చెప్పుకోవాలా గోస అరే ఊరి వారికి కుండెడికి రా నీళ్లు పెట్టుకుని తాగుతాం ఇందులో మనం బయట ఉందాం తీరాదురా మళ్ళీ వాళ్ళక్కడ పైసలు లేకుండా పట్టుకపోతే ఏమన్నా అనుకుంటారా నీ ఏం బుద్ధిరా అనేది ఊళ్ళే చేస్తలేనా ఈడ కూడా పట్టణంలో ఊళ్ళో ఉన్నప్పుడు అంటే సరే రా ఇయ్యాడు సంది నీ బాధ ఏంది మట్టి కుండలలో తాగుదాం మట్టి కుండలలో తిందాం మంచిగా పానం కాపాడుకో అవురా వారి పానం కాపాడుకోవాలి ఇట్లాంటివి వాడుకోవాలి కానీ ఎవరు రైమింగ్ వచ్చిందిరా వారి మంచిగా పట్టుకపోద్దురు సరేరా పోరాడు తీట పొరడు అన్న పెట్టిన ఏమనుకోకరు మామిడి తీట పొరడు తీరా కుండలు పట్టుకోగా కదా చిన్నగా అరియాల్సి అందుకే అన్ని కుండలలో తీసుకుంటాం ఇదేదో దుకాణం ఉన్నట్టున్నారా నమస్తే కాకా తాత మంచిగున్నానే తాతనా అన్నానా ఎట్లా పిలిచిన అన్న అయినా తాత అయినా వయసు లెక్క కనబడతాను చేస్తానా తాత ఏం చేస్తానవే రిపేరింగ్ నల్లలు పెట్టడం ఎట్లున్నది గిరాకీ ఎట్లున్నది అంత లేదు అప్పట్లేక గట్లనే అయింది ఒక్కసారి మొత్తం బిజీ బిజీగా ఉన్నావు అనుకున్నా నేను గిరాకీ చూస్తున్నారు కదా ఇప్పుడు అడిగిన వాళ్ళే కానీ కొన్నోళ్ళు లేరు 400 చెప్తారు 150కి ఇస్తారా ఇస్తారా మాట్లాడు మంచి కాలకు బేరా లేకుండా పోతుంది ఏమో చేస్తుంటే తక్కువ ఇచ్చినా ఇస్తుంటే వచ్చి అమ్మటము ట్రాన్స్పోర్ట్ లో పోవటము పడిపోవటము ఆ రకంగా నీకు చెప్పలేను గోస మా వృత్తికే గోస ఒక్కరికే లోకం ముచ్చట చెప్తాను అయితే లోకం ముచ్చట నా బాధ కూడా గిరాకీ లేదు నా కడుపు మడుతుంది గవర్నమెంట్ ఏం చూసుకోవట్లేదా కాక ఆ శబ్దమే లేదు కనీసం నువ్వన్న ఆ మాట చెప్పినావు ఆ మాట వాళ్ళకు ఆ దృష్టిలో కూడా రాలేదు ఏ గవర్నమెంట్ 75 సంవత్సరాలు అంటారు ఇప్పుడు నేను 61 అంటే 72 61 అంటే 72 61 సంవత్సరం ఉన్నది
అరే బాబు నువ్వు మాట్లాడరా కుండలు ఏదో మంచిగా ఉన్నాయి చూస్తా. అవురా కుండలు కాదురా వారి చూడు మనం ప్లాస్టిక్ బాటిల్ చూసినాం కానీ మట్టి బాటిల్ ఎప్పుడు చూసినావారా? ఇక్కడికి కావు ఇవి ఆ, వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి వస్తాయి ఇవి. నువ్వు గాడి కొన్నావా నువ్వు? మాకు లోకల్ గా 150 140 ఇస్తే చూడరా ఈ అవ్వ. ఆ రకంగా అమ్మే. అరే మంచిగున్నదే మంచిగుండ ఆ, మట్టికుండ సారీ మంచిగుండ నేను మట్టికుండ మట్టి మట్టి బాటిల్ ఓ సారీ బాటిల్ బాటిల్ రా వారి కుండ కాదు ఇది. కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. అరే ఏమో మంచిగున్నదే ఆయనతో ముద్దుకుందారా వారి ఇది. ముద్దు పెట్టి అరే తాత మరి ఎట్లా అన్న ఎట్లా నడుతాను గిరాకీ? ఎట్లనే చల్లగా చల్లగా. రోజుగా వెళ్ళాలి వెళ్ళకపోవడం ఇల్లు ఏందనే సొంత ఇల్లే. సొంత ఇల్లా? తాతలదే మేము సంపాదించిన ఏం ఏం లేదు. లేదు తాతలేదే. తాతలే దానికి ఇది ఇవ్వాలంటే ఈ రోజుల్లో ట్యాక్స్ అని అదే గలీలో ఎవరు వస్తారు రోడ్డు మీద పెట్టుకుంటే మంచిగా జనం రోడ్ల మీద పోలీసు వాళ్ళు ట్రాఫిక్ జాము అదో లేకున్నది అదో ఉన్నదా మళ్ళీ దీంట్లో? అరే వాని అవ్వ. ఇటు పోయిన కోసనే ఉన్నదా నీకు? ఎసంటి కుండలే ఉన్నాయి ఇక్కడ. జాములు అంటారు, కూరాయిలు అంటారు, పూజలు అంటారు, ఆ, కూర అటుకెళ్ళి కూర వండేటివి, అన్నం వండేటివి. ఒరి అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అరే మంచిగానే ఉన్నది. మళ్ళీ మన ఏంటి బోనాలు చేసే కుండలు ఉన్నాయా? బోనాలు కుండలు పండుగలు అప్పుడు ఎట్లుంటది గిరాకీ? ఇప్పటిలోకి లేదు పల్లెకు లేదు. అవు, అంత మారిపోయింది రా వారి. చిన్న ఉన్నప్పుడు 100 కుండలు అమ్ముతోటి 10 కూడా అమ్మ 15 కూడా అమ్మ. ఓరి అవ్వ, దోస. ఇంకోటి బిందెలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ, ప్లాస్టిక్ వాడతారు అందరు. ప్లాస్టిక్, ఇత్తడివి, సిల్వర్ ఈ కుండలు అనేది ప్రాముఖ్యత ఇస్తలేరు. ఎంతైనా కుండలతో చేస్తే ముద్దుగుంటది కానీ ముద్దుగుంటది, ప్రకృతికి సిద్ధంగా ఉండేది. ముద్దుగుంటది ప్రకృతి సిద్ధంగా ఉంటది. మంచిగా తిన్నా మరి బుక్కడి పువ్వు ఏమన్నా ఇక్కడ పొద్దున తిన్నాం, ఇప్పుడు కావాలి అమ్ముదాం చూద్దాం అంటే ఒక గిరాకీ. మరి రోజులు మారిన కొద్ది మన్ను పని చేసేటికి విలువ లేకుండా పోతుందిరా. ఏ కొలువులు చేస్తేనే పనులేరా హరి? కుండలు చూస్తా చూడరా వారి కాక గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు మీ గురించి. ఇప్పటివరకు ఎవరు పట్టించుకున్నది లేదు, చూసేది లేదు, ఏం లేదు. ఆ మోడీ సార్ ఏదో పథకం అవి కూడా వస్తలేదు మీకు. పెట్టి కూడా ఇప్పటివరకు దాని శబ్దమే లేదు. అవు ఆ పక్కగా విశ్వకర్మ ఆ పక్క గల్లీలు అన్న వాళ్ళు చెప్పారు మాకు కార్డులు ఇది రేషన్ కార్డులు కూడా ఇస్తలేదు ఏం లేదు అని చెప్పేసి. వాళ్ళంటవా పోయి తిరిగితే ఇస్తారు. ఈ రోజుల్లో మన దగ్గర తెచ్చిచ్చేటోడు ఎవడు ఉంటాడు? తిరిగితేనే చేయను రోజులు ఇవి. మళ్ళీ నాయకులు వస్తారు కాక నాకు ఓట్లు అదే ఇది అని చెప్పేసి వస్తారు కదా, అట్లాంటి వాళ్ళు మళ్ళీ కనబడరు. వాళ్ళు ఓట్లప్పుడే వస్తారు. ఓట్లప్పుడు వస్తారు, కాలు మొక్కుతారు. మా పొరంది ముట్టి కూడా కడిగిలు మన మా పొరంది నాశ పెడుతుకుంటారు వారి మీ పిల్లండి అని చెప్పు. అవు నన్ను అనుకుంటారా ఎంత జనాలు. పైసలు తీసుకుని అప్పుడు మరి వచ్చిన ఒక్క గిరాకీ ఆయన పైసలు లేకుండా పోతే మళ్ళీ లేని పోలే అయితే అది అదృష్టం. మరి ఏమన్నా అడిగా ప్రభుత్వానికి ఏమని మనం కొట్లాడదాం. ఏం కొట్లాడతాం? కనీసం పండుగలప్పుడు 3 రోజులు 4 రోజులు దూరం పెట్టుకోవాలంటే ఈ ట్రాఫిక్ పోలీసులు భయంకరమైన భయం. పెద్ద కథ ఉన్నది. వేరే కులస్తులకేమో నెలలుగా రంజాన్ నెల రోజులు పెట్టుకుని ఇస్తారు, 3 రోజులు పెట్టుకుని బాధ. తప్పే ఉన్నాయి అడిగిన దాంట్లో ఇంత న్యాయం ఉన్నది. నువ్వు అడిగిన చెప్తా కూడా సార్ మేము 3 రోజులు ఉంటాం కానీ ఎక్కువ రోజులు ఉండవు, మళ్ళీ ఇంటి దగ్గర పెట్టుకుంటాం. అవు మతం కులం ఏముందిలే కానీ పని చేసుకున్నాడు పర్మిషన్ ఇవ్వాలరా వారి ఎక్కడైనా. పర్మిషన్ ఏం అవసరం, 3 రోజులు ఉంటే వెళ్ళిపోతూనే ఉంటాం. అవు మీరు మరీ భయానికి పర్మిషన్ కూడా వద్దు నాకు, 3 రోజులు ఉంటే చాలు మాకు. అంతే, ఇంకేముండగానే ఉన్నాం. అవలు పథకాలు ఇచ్చినా అయిపోయినా కానీ అమ్ముకునే దానికి అవకాశాలు ఇస్తుంది గవర్నమెంట్ కూడా ఏం చేసింది. అంతకుముందు కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు, అంతకుముందు ఉన్న కూడా ఏం లేదు. పార్టీలు మారుతానే కానీ మన పనులు మాత్రం బతుకులు మారట్లా, పనులు కాదు బతుకులు, జనాల బతుకులు మారట్లా. బుజ్జి ఏ క్లాస్ రా? అవు చిన్న చదువు పెద్ద చదువు చదువుతున్నా. అక్క నాకు అక్క అయితే నువ్వు చదువుకోలాగా చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అవు అందుకే అక్క అవుతుంది. సారీ అక్క ఏమనుకోక బుజ్జి అన్న చూసుకో, మంచిగా చదువుకో అక్క, మంచిగా చదువుకొని కొలువు తెచ్చుకో అయ్యోకి ఇంత ఆసరగా. సరేదా మన ప్రయత్నం మనం చేస్తాం. మానవ ప్రయత్నం చేయాలి కాక, దేవుడు ఆయన చూసుకుంటాడు ఏం జరుగుతుంది అని. ఏం రంజి పడకు, గవర్నమెంట్ పట్టించుకుంటదిలే. రంజి పడేది ఉన్నది, గిన్నె ఉంటా రంజి పడకుండా ఇన్నే ఉంటా. ఓ ఇంగ్లీష్ మీడియం 10th ఫెయిల్, మా 10th ఫెయిల్ అని ఇంగ్లీష్ ఏ క్లాస్ మాట్లాడతారు కాక. జనరల్ లాంగ్వేజ్ ఎవరైనా మాట్లాడతారు. కాక కూడా ఇంగ్లీష్ అమ్మ వారి దంచుల మీద ఉన్నారు అందరూ. ప్రశ్నించే గొంతున్నది కానీ
పని చేసే నాయకులు లేరు రా సాయం చేసే గొంతు లేదు. అవు ఎవ ఇక తేడా. ప్రశ్నించే గొంతులు ఉన్నంత మాత్రాన పని చేసే నాయకుడు కావద్దురా మనకి. ఎండొస్తుందిరా. అవు. సరే కాక చేద్దాం చేద్దాం ఉపాయం చేద్దాం. అవు మావానికి ఈ బాటిల్ ఎంతకి ఇస్తావు కాక? ఇంకో 50% డిస్కౌంట్ ఇస్తారు. ఊరి అవ్వా. చెప్పిన గారా వారు ఇందాలే మన్ను పని చేసేవాడికి మనసు ఉంటదని. చెప్పిన గారా వారు ఇందాలే మన్ను పని చేసేవాడికి మనసు ఉంటదని. ఎవరా పైసలు తెచ్చుకోలే కాక. ఓ నా ముఖం చూసినావు ఈ గలీనే తిరుగుతా వచ్చినప్పుడు ఇస్తా సరేనా పోతా లేస్తే అగరు పనికి పోతారా